వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. షామీర్పేట మండలంలో కుట్టు మిషన్ల పంపిణీ. మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట మండలం లాల్గడి మలక్పేట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ మరియు ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షామీర్పేట మండలం లాల్గడి మలక్పేట గ్రామం చెందిన 70 మంది మహిళలకు దాదాపు 3 నెలలు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుభాయ్, జడ్పీటీసీ అనిత, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్లు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, అభయ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రావాలమ్మా ఎల్లోసారి అమ్మాయి పంపించిన అందరికీ చెప్పండి. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కి రెడీ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మిషన్ పంపిణీలు జరుగుతున్నాయంటే అదంతా కూడా వాళ్ళ ఇద్దరు కృషి. వాళ్ళ ఇద్దరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా సీనన్న మాజీ సర్పంచ్ ఊరిలో అన్ని రకాలు కూడా అందరిగా ఏ ప్రాబ్లం లేకుండా చేసింది. మస్జిద్ కానీ, ఈద్గా కానీ, చర్చిలకు రోడ్లు కానీ, ఊళ్ళ రోడ్లు కానీ, మన స్కూల్ కానీ అసలు ఇంత రూపాయి పని లేకుండా చేసినట్టు మన సీనన్ననే. ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ మనం చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతే ఆ పని లాల్గడి మలక్పేట చాలా బాగా చేసాం. చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా అక్క ఎంపీటీసీ అక్క, ఆమె కూడా మంచిగా అన్ని రకాల కూడా సహకారం చేసి మంచిగా అభివృద్ధి చేసేది. అదే మాదిరిగా మా సోదరిమణి అనిత జడ్పీటీసీ, మా సోదరిమణి ఎల్లుబాయమ్మ ఎంపీపీ గారు, మిగతా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మా ప్రెసిడెంట్లు కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఆడపిల్లలు ఎప్పటికీ ఇంటికి పరిమితం కావద్దు. మీరందరూ కూడా పెళ్ళి వేసింది, మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు. మంచిగా పొద్దున్నే లేచి వంటలు చేస్తున్నారు, ఇల్లు కూర్చుకుంటున్నారు, ఆఫీస్ సాఫ్ చేస్తున్నారు, సాంబి చల్లుతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఇంకో లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు. ఇటువంటి స్కిల్స్ కానీ, ఇటువంటి కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు ఈ కుట్టు మిషన్లతోటి 1000, 10,000, 12,000 సంపాదించారనుకో మీకు ఒక ఇది వస్తుంది, ఆశ అవుతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అరే మేము కష్టపడుతున్నాము, మా డబ్బులతోటి, మా కష్టంతో మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకుండా మాతో నడుస్తుంది అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద నామ అప్పుడు మీలాగానే కూర్చుంది కానీ ఇలా పెద్ద లీడర్ అయిపోయింది. నెలకు ఇప్పుడే నేను నిన్న 4 లక్షలు అని చెప్పిన, 2 లక్షలు అయితే గ్యారంటీగా సంపాదించి బట్టల వ్యాపారం చేస్తుంది. మీరు కూడా హుషారు లేరన్నట్టు కాదు, మీరు కూడా హుషారు లేరు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేరు. మీకు ఇట్లా బయటికి రండి, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు కావాలి. ఇప్పుడు మీకు ఆశ కానీ, ఉషా కానీ, మన సుచిత్ర కానీ మీకంతా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక కుట్టు మిషన్ ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మీకు చిన్న ఆదాయం అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓ డారే మేము కూడా కష్టపడగలుగుతాం, మాకు కూడా నెలకు 5,000, 10,000 సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో మీకు 2-3 లక్షలు సంపాదించాలి. మీరు కూడా అట్లా రావాలి. ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో ప్రపంచానికి అప్పించేటట్టు అయింది. మామూలు మనకంటే గరీబ్ దేశం ఉండే చైనా. ఇవాళ ఇంత గొప్ప దేశం ఎందుకయింది చైనా? ప్రతి ఆడబిడ్డ పనిచేస్తారు, ప్రతి ఒక్కరు పనిచేస్తారు.
ఇప్పుడు మీరంతా కూడా హౌస్ వైఫ్లే అంటారు, ఇంట్లోనే పని చేస్తారు, వంట పని చేస్తారు, బట్టలు వస్తారు, పిల్లలు ఇవే పని చేస్తారు, పైసలు రాని పని. మీరు పైసలు వచ్చే పనులు చేయాలి. మీరు ఇట్లా కరెక్ట్ పని చేస్తే మామూలుగా సంపాదించారు, మీకు మామూలు తెలివితేటలు లేవు. మీరు అవి వంటకే పరిమితం కావద్దు. ఇప్పటి రేపటి నుంచి మీరు కుట్టు మిషన్ తీసుకోవాలి, ఇంకో పని చేయాలి, 2-3 ఏదైనా చీరల వ్యాపారం చేయండి. ఏదైనా మీకు దోషించి జర్ర నలుగురు కలిసి ఒక వ్యాపారం పెట్టుకోండి, నలుగురు కలిసి ఏదైనా కేంద్రం పెట్టుకోండి. ఏం చేయాలి? రేపు ఒక బ్లౌజ్ కుడితే కూడా 3,000, 2,000, 3,000 అమ్ముతుంది. చాలా స్థిరమైన ఆ బ్లౌజులు కూడా అంత ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఫ్యాషన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా రకరకాలు మనం చేసుకోవచ్చు. యూట్యూబ్లు కానీ ఇవన్నీ కూడా ఏ బేరం చేసినా సక్సెస్, నష్టం లేని బేరాలు. మీరు జర ముందుకు వచ్చి బయటకు వచ్చి చేస్తే మీ అంత హుషారు ఎవరు లేరు, మీ అంత పట్టుదలతో చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. దయచేసి ఇప్పటి సందన్నా నా మాట మీద నమ్మి, నేను కూడా పాలు నడిపేటప్పుడు చిన్నప్పుడు నాకు నేను పాలు అమ్మిన, పూలు అమ్మిన, ఇవన్నీ అమ్మిన. నా పెళ్ళప్పుడు నేను ఎట్లున్నా కుట్టాపో నాకు ఎవరు పిల్లలు కూడా బయటకే చిట్టీలు చేసిన, బోర్వెల్ నడిపించిన, ఇక రకరకాల బేరం చేస్తూ ఉంటే హుషారైనా ఇక పోతేనే ఉన్నాం. కొట్టుకుంటే ఇప్పుడు ఆమె సుచిత్ర వచ్చినట్టు మీరు కూడా బయటికి రావాలి. ఈరోజు మీరు కూడా రకరకాల పనులు వ్యాపారం చేయాలి. బ్యూటీ కానీ, టైలరింగ్ కానీ, ఏదో ఒకటి. కొద్దిగా నష్టం కూడా వస్తుంది, ఇబ్బందులు కూడా వస్తాయి, భరించుకోవాలి, మళ్ళీ ముందుకు పోవాలి. అప్పుడే మనిషి సక్సెస్ అవుతుంది. కాబట్టి ఊకే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందుకు పోవాలి. మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఫుల్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా గొప్పలు కావాలి, ధనవంతులు కావాలి, వ్యాపారస్తులు కావాలని మీ అందరినీ కోరుకుంటున్న భగవంతుని అందరికీ కూడా నమస్కారం.